నమస్తే. ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో అతి క్లిష్టమైనటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర అయినప్పటికీ కూడా చాలామంది చార్ధామ్ యాత్రకి ఒక్కసారి వెళ్తే చాలు అని అనుకుంటారు. మరి అంత కష్టమైనప్పటికీ మనల్ని ఎంతో సునాయాసంగా సులువుగా సేఫ్గా తీసుకెళ్ళిపోయే ట్రావెల్స్ ఏదైనా ఉంది అని అంటే అది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. సో మరి ఈరోజు చార్ధామ్ యాత్రకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అసలు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, మనకి ఏమేం చూపిస్తారు, ఏమేం చూడొచ్చు, ఎన్ని రోజులు ఉంటుంది యాత్ర, ఈ వివరాల గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వి రమణ గారు. ఆయనతో మాట్లాడి బోలెడని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. మాకు చార్ధామ్ యాత్ర గురించి చెప్పండి సార్. అసలు అక్కడికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు మనం కేటాయించాలి, ఏమేం చూడొచ్చు, ఏంటి? మీ మాటల్లోనే ఇవాళ ఏం చెప్పారంటే మీరు చాలా కష్టమైన సంక్లిష్టమైనటువంటి యాత్ర అవును అన్నటువంటి పదాన్ని మీరు కూడా వాడుతూ ఉన్నారు. అంటే గత 20 సంవత్సరాల ముందు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ట్రావెల్ సంస్థలు ఇతర సంస్థలు అన్నీ కూడా చార్ధామ్ యాత్ర అంటేనే చాలా కష్టమైనటువంటి యాత్ర, అసలు వెళ్ళాలి అంటే భయపడేటువంటి యాత్ర అన్నటువంటి ఒక అపోహని క్రియేట్ చేసేసారు. దానికి కారణం ఏంటి అంటే తక్కువ రోజుల్లో యాత్రను కండక్ట్ చేయడము, ఎక్కువ వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనలు భక్తులను తీసుకువెళ్ళడము, అసలు అక్కడ ఉన్నదే అల్ప పరిమాణంలో ఉన్నటువంటి సౌకర్యాలని సుదూర ప్రాంతం ప్రయాణం చేసి హిమాలయ పర్వత శ్రేణుల్లో దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పైగా సముద్ర మట్టానికి 10,000 మీటర్లు ఎత్తులో ఉన్నటువంటి ఈ ఆలయ సందర్శన కోసం వెళ్ళేటువంటి భక్తులకి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా చాలా సంస్థలు ప్రజల్లో ఒక అపోహను క్రియేట్ చేసేస్తాయి. చార్ధామ్ యాత్ర అంటే కష్టంగా ఉంటుంది, చార్ధామ్ యాత్ర అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. వాటికి సైతం చాలామందికి నేను చెప్తూ ఉన్నా, డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలామంది నేను చార్ధామ్ వెళ్తూ ఉన్నా 14,000కు చార్ధామ్ యాత్ర, 15,000కు చార్ధామ్ యాత్ర, 25,000కు చార్ధామ్, ఇలా రకరకాలైనటువంటి ప్రకటనలు చేస్తూ ప్రజల్లో ఒక తెలియని అపోహని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు చార్ధామ్ యాత్రకి భారతదేశ యాత్ర ప్రపంచంలో ఎంతటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది అంటే, ఏ ప్రదేశాలైతే 4 ప్రదేశాలను యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 4 ఆలయాలను ఒకసారి మనం చూసి రావడాన్ని వాడుక పరిభాషలో మనం చార్ధామ్ అని ఎలా పిలుస్తూ ఉన్నామో, ఆ 4 ప్రదేశాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆ రాష్ట్రాన్ని కూడా దైవభూమిగా పిలుస్తూ ఉంటారు. అలాంటి దైవభూమిగా పిలిచేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి దేశ ప్రజలందరిలో కూడా ఆ యాత్రకు సంబంధించి వెళ్ళాలన్న ఆలోచన తపన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇవాళ 60 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా అరే ఒక్కసారి ఆ చార్ధామ్ యాత్రకు వెళ్ళేసి వస్తే బాగుంటుంది, సాక్షాత్ పరమేశ్వరుని యొక్క నివాస స్థలంగా, జ్యోతిర్లింగ క్షేత్రంగా దేశ ప్రధాని సైతం ప్రతి సంవత్సరం దర్శించేటువంటి కేదారేశ్వర ఆలయాన్ని నేను కూడా దర్శనం చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రతి వ్యక్తిలో వస్తూ ఉంది. అదేవిధంగా బద్రీనాథ్ క్షేత్రం, భూమి మీద ఉన్నటువంటి మనిషి అంటే మానవుడు, దేవతలు ఇరువురు కూడా తపస్సు చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది బద్రీనాథ్ క్షేత్రంగా చెప్పచ్చు. అలాంటి బద్రీనాథ్ క్షేత్రము వాటితో పాటు భారతదేశంలో ముఖ్యమైనటువంటి పుణ్య నదులుగా భావించేటువంటి నదులు యమున మరియు గంగ. ఈ 2 నదుల సంగమ ప్రదేశమే ప్రయాగ. ఆ ప్రయాగ క్షేత్రంలో మొన్న జరిగినటువంటి మహాకుంభ మేళా స్నానానికి దేశంలో 60 కోట్ల పైచిలకు ప్రజలు వెళ్ళారు అంటే ఎంతటి భక్తిభావం ఆ పుణ్య నదుల మీద ఉందో మనకందరూ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాంటి నదుల యొక్క జన్మస్థానమైనటువంటి యమునోత్రి, గంగోత్రి ఆలయాల సందర్శన కోసం వెళ్ళాలన్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క భక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, చాలా సంస్థలు దీన్ని ఆసరాగా చేసుకొని ఇవాళ చాలా వరకు ఆన్లైన్ పోర్టల్స్ వచ్చాయి. ఇది వరకు ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు ఇటువంటి పరిస్థితి లేదు. పేరుగాంచేటువంటి సంస్థలు సైతం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ప్రజలను తీసుకెళ్ళిన సందర్భాలే చూసాం. కానీ రాను రాను చార్ధామ్ యాత్ర అంటే ఎలా అయిపోతుందంటే ఒక ఛాలెంజింగ్గా తయారవుతూ ఉంది. అక్కడ రవాణా మార్గాలు అల్పంగా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వెళ్ళేటువంటి మార్గంలో కూడా రవాణా మార్గాలకు సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వం వారి యొక్క అనుమతులు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. చార్ధామ్ యాత్ర చేయాలి అంటే ప్రతి భక్తుడు కూడా యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ లేకుండా వెళితే బేస్ క్యాంప్ అయినటువంటి హరిద్వార్, ముస్సోరి, డెహ్రాడూన్, ఋషికేశ్ ఈ ప్రాంతాల్లోనే వెళ్ళేటువంటి భక్తుల్ని ఆపేటువంటి పరిస్థితి. రెండవది
కేదార్నాథ్ ఆలయం అండ్ యమునోత్రి ఆలయం ఇవి రెండు కూడా ట్రెక్కింగ్ చేయాల్సిన పరిస్థితి. ఓ యమునోత్రి ఆలయానికి అయితే 8 కిలోమీటర్లు, కేదార్నాథ్ ఆలయానికి అయితే 20 కిలోమీటర్లు. ఇక్కడ చాలామంది భక్తులు ఎక్కడ మోసపోతున్నారు అంటే కేదార్నాథ్ యాత్రకు సంబంధించి విత్ హెలికాప్టర్ టికెట్స్తో మా సంస్థ ప్యాకేజీలు ఇస్తూ ఉంది. ఆ ఒక్క ప్రకటన చూసి చాలామంది పోలోమని వెళ్ళి బుకింగ్ చేసుకుంటున్నారు. ఆ సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే కేదార్నాథ్కి వెళ్ళిన తర్వాత, రాంపూర్ వెళ్ళిన తర్వాత మాకు టికెట్స్ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యాయి, వాతావరణం బాగలేదు, ఏదో ఒక విధమైనటువంటి ఒక చిన్న డ్రామా ప్లే చేసి 6,000 7,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడము. కొన్ని సంస్థలు అయితే అది కూడా ఇవ్వకుండా మీకు వెళ్ళిన తర్వాత యాత్ర నుంచి తిరిగిపోయిన తర్వాత మీకు రీఫండ్ చేస్తారు, హెలికాప్టర్ రీఫండ్ మాకు రాలేదు అని చెప్తూ ఇలా రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి మోసగించేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా 35,000 నుంచి 40,000 రూపాయల వరకు హెలికాప్టర్ టికెట్స్ ఇస్తామని చెప్పి తీసుకొని అక్కడ నుంచి జారుకున్నటువంటి సందర్భం. ఇలా చాలా మందిని నేను కల్లారా చూశాను. కాబట్టి చార్ధామ్ యాత్రలో ప్రతి భక్తుని చెప్తూ ఉన్నా, మీ యొక్క ఆలోచన తప్పు కాదు. హెలికాప్టర్లో వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలి, ఎందుకంటే వెళ్ళేటువంటి మార్గం క్లిష్టంగా ఉంది. 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించవు, చలిగా ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి కారణాలు మనకు ఉండొచ్చు. కానీ మనము ఇలా మోసపోయి లక్షలాది రూపాయలు మనం నష్టపోయేటువంటి పరిస్థితులు తీసుకురాకుండా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నా. ఇవాళ చాలా వరకు ఆన్లైన్లో మొబైల్లో ఓపెన్ చేస్తే చాలా ఆన్లైన్ సంస్థలు కేదార్నాథ్ హెలికాప్టర్ టికెట్స్ అనగానే చాలా సంస్థలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏవి కూడా మీరు నమ్మకండి. ప్రభుత్వం వారు క్లియర్ కట్గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వారు ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో కేదార్నాథ్ యాత్రకు సంబంధించి పర్యాటకుల కోసం హెలికాప్టర్ టికెట్స్ సో డేట్లో సో టైంలో మీకు రిలీజ్ అవుతూ ఉన్నాయి, మీరు డైరెక్ట్గా బుకింగ్ చేసుకోండి అని చెప్పి ప్రజలకే డైరెక్ట్ సూచన చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మాత్రమే చేయండి, కానీ మిగతా ఏ సంస్థలను కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ ఒక్క అంశం దృష్టిలో ఉంచుకుంటే మాత్రం మీరు చక్కగా చార్ధామ్ యాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆర్వీ ట్రావెల్స్ ఎలా చేస్తుందన్నటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా చార్ధామ్ యాత్రకి ఒక సరికొత్త నిర్వచనం చెప్పినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దాదాపు 50 రోజుల కాలం పాటు, ఒక దీక్షా కాలం పాటు 200 మంది సిబ్బంది చలి ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా పనిచేస్తూ వచ్చేటువంటి భక్తులకి సాదర స్వాగతం పలుకుతూ అన్ని ప్రాంతాలలో హరిద్వార్, రిషికేశ్, యమునోత్రి, గంగోత్రి, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, బద్రీనాథ్, కేదార్నాథ్ అన్ని ప్రాంతాలలో కూడా మన సిబ్బంది అక్కడ ఉంటూ వచ్చేటువంటి ప్రయాణికులకి కంటికి రెప్పలా కాపాడుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి గత ఇన్ని సంవత్సరాలుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మొత్తం దేశం మొత్తంలోనే ఎవరూ పంపించినంత మందిని చార్ధామ్ యాత్రకు పంపిస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఏదో ఆర్వీ రమణ గారు చెప్పారు అన్నటువంటి అంశం కాదు, వ్యాపారాత్మకమైన ఆలోచనతో చాలామంది చాలా రకాలుగా చెప్పేటువంటి అవకాశం మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. నేను మీకు చెప్పేది ఒకటే, మీ ప్రాంతం నుంచి ఎంతోమంది చార్ధామ్ యాత్రకి ఆర్వీ ట్రావెల్స్లో వెళ్ళి ఉంటారు. గ్రామీణ ప్రాంతం నుంచి మెట్రోపాలిటన్ సిటీస్ వరకు చార్ధామ్ యాత్రకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో 6 నెలలు ముందుగా బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్రకి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కారణం ఏంటి అంటే సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి. పుష్కరాలు అంటేనే ఎక్కువ మంది ప్రజలు ఎవరు వెళ్తున్నారు అంటే తెలుగు ప్రజలు. తెలుగు ప్రాంతాల నుంచి పుష్కరాలకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, ఎక్కువగా ఆ భక్తిభావం కూడా మనలోనే ఉంటుంది. అలాంటి పుష్కరాలు ఈ సంవత్సరం బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్నటువంటి మన అన్నటువంటి విలేజ్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పుష్కరాలకు వెళ్ళడానికి కూడా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. అందువల్ల అటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా పుష్కరాల ప్యాకేజీ, ప్రత్యేకంగా దోదాం ప్యాకేజీ, ప్రత్యేకంగా చార్ధామ్ ప్యాకేజీ వయా ఢిల్లీ, వయా డెహ్రాడూన్, ఇలా రకరకాల ప్యాకేజీలను ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మీ ముందు ఉంచుతూ ఉంది. దానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ 60% పైచీలకు క్లోజ్ అయిపోయాయి. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే మాత్రం అన్ని ప్రాంతాలలో ఇవాళ నూతనంగా ఒంగోలు, ఖమ్మం, వరంగల్, భీమవరము, కర్నూలు ఇలాంటి ప్రాంతాలు, రాజమండ్రి ఇలాంటి ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు ప్రారంభిస్తూ ఉన్నాం. మీకు అన్ని ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఆర్వీ ట్రావెల్స్ కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్ వెళ్ళి కానీ లేదా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేసుకొని చార్ధామ్ యాత్ర 2025లో మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. విన్నారు కదా, చార్ధామ్ యాత్ర 2025లో మీ అందరూ తప్పకుండా భాగస్వాములు అవ్వాల్సిందే. ఏమాత్రం చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనే థాట్ వచ్చినా వేరే ఏ సంస్థల్ని నమ్మి మోసపోకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు
మనల్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్తారు. కాబట్టి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళడమే కాదండోయ్, అంతే సేఫ్గా తీసుకొని వస్తారు. ఇంకా ఏమైనా వివరాలు కావాలి, మరిన్ని వివరాలు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కనుక కాల్ చేస్తే మరిన్ని వివరాలని కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. ఏ సంస్థని నమ్మి మోసపోవద్దు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే తప్పకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని సంప్రదించండి. ఆనందంగా ఉండండి.